హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏపీ మెగా డిఎస్సి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కట్ ఆఫ్ గురించి అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ కట్ ఆఫ్ అనేది పర్టికులర్గా ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. సో కొన్ని గ్రూపుల్లో అయితే ఇంత ఉండొచ్చు, ఇంత పర్టికులర్గా ఇంత ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్లీగా అయితే చెప్పలేము. సో బట్ మనం అనాలసిస్ ప్రకారం అయితే కొద్ది వరకు అయితే చెప్పచ్చు. సో నేను చెప్పేది ఏమంటే, నేను ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసినానండి. సో ఎస్ఏపిఈ కానీ పీడీ గురించి కానీ ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసినాను. సో ఆ ఫామ్లో మీరు ఎగ్జాక్ట్లీగా మీకు వచ్చిన మార్క్స్ నిజాయితీగా ఫిల్ చేస్తే మనకి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మనం 99% అనేది తెలుసుకోవచ్చు. మీరు కనుక ఇన్పుట్ ఎగ్జాక్ట్లీగా కరెక్ట్ ఇచ్చినట్లయితే. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు ఏదో ఇన్ని ఏళ్ళ తరబడి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. సో వాళ్ళు బాధపడతారని కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మార్కులు చెప్పడము, అలాగే ఫ్రెండ్షిప్ బాధపడతారని ఎక్కువ మార్కులు చెప్పడం. సో అలాంటివి జరగడం అయితే జరుగుతుంది. సో అలా కాకుండా మీరు వచ్చిన వర్క్స్ ఎగ్జాక్ట్లీగా మీరు ఇన్పుట్ ఇచ్చినట్లయితే నేను మరొక వీడియోలో మీ యొక్క కట్ ఆఫ్, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్, అలాగే కేటగిరీ కట్ ఆఫ్ అంతా అనేది ఒక వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి. సో గూగుల్ ఫామ్ అండి. సో ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి 2025 ఎస్ఏపిఈ రెస్పాన్స్ సీట్ ప్రకారం, సో మనకు ఆల్రెడీ రెస్పాన్స్ సీట్ అనేది వచ్చింది కదా. సో ఆ సీట్ ప్రకారం అనేది మనకి ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క ఫామ్ అండి. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ. సో ఇక్కడ మనము డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. సో మీ కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినట్లయితే సెక్షన్ 2లో సో ఇక్కడ మీరు మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏపిఈదండి. ఎస్ఏపిఈలో మీకు వచ్చిన రెస్పాన్స్ సీట్ ఆధారంగా మీరు మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ 200 బిట్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది రాసినాము, అంటే 100 మార్క్స్ అనమాట. సో ఎన్ని బిట్స్ కరెక్ట్ అయినాయో దాన్ని ఆఫ్ చేస్తే మనకు వచ్చే మార్క్స్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు మనం. అలాగే నెక్స్ట్ పీడీ అండి. పీడీ మార్క్స్ కూడా మీకు ఎన్ని వచ్చినాయో ఎంటర్ చేయండి. సో మీరు ఎగ్జాక్ట్లీగా మీరు ఎంటర్ చేసినట్లయితే మనకు ఓపెన్ కట్ ఆఫ్, అలాగే కేటగిరీ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీగా మనం కరెక్ట్ అనేది చెప్పవచ్చు అండి. అనాలసిస్ ప్రకారం ఒక 3-2 మార్క్స్ అనేది అటు ఇటు ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో రిజల్ట్స్ కంటే ముందు, ఫైనల్ కీ కంటే ముందు సో మనం ఈ యొక్క ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవచ్చండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేయాలంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీకు లింక్ అనేది కనిపిస్తుంది. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ ఫామ్లోకి వెళ్ళి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.